ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే రైతులు ఒక పక్క మద్దతు ధర లేక ఇవన్నీ లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు తుఫాన్ వచ్చి మళ్ళీ పాపం వాళ్ళని అతలాకుతలం చేసింది. ఏం చెప్తారు? అంటే ఈ ఈ ఘోరాతి ఘోరమైన తుఫాను దగ్గర దగ్గర 40 లక్షల మంది ప్రజల్ని ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టిన తుఫాన్ కింద దీన్ని అభివర్ణించాలి. దీని తీవ్రత కూడా చాలా ఎక్కువ అండి. అండ్ ఓవరాల్గా ఇది దీంతో అలల తాకిడి కానీ అలాగే గాలి, దాని తర్వాత వచ్చిన తీవ్రమైన వర్షం, ఈ 2 రోజులు ఇంకా మ్యాసివ్ రైన్స్ ఉన్నాయి ఎంటైర్ స్టేట్. 13 జిల్లాలు ప్రత్యక్షంగా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇంత ఘోర కలిని నాకు తెలిసి 1380 ఎన్నో రీహాబ్ సెంటర్స్ పెట్టారు. ఇక్కడ రీహాబ్ సెంటర్స్ పెట్టడం దయించి ఈ పని కనుక నారాయణ కప్ చెప్తే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే బుడమేరు వాగులో ఎవరికి పట్టిన అన్నం కూడా ఇవ్వలేకుండా అండ్ నీళ్లు కూడా ఇవ్వకుండా, నేను కదా గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా క్లియర్గా చెప్పాడు, కిందకి ఆ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఎవరికి అందించలేకపోయాను. పైపచ్చు ఇష్టం వచ్చిన రేట్లతో ప్రజలు ఇచ్చిన చందాలతోనే కుమ్మించాడు అతను. అంచేది ఇప్పుడైతే పునరావాస కేంద్రంలో నేను ఇవాళ పొద్దున్న వార్తలు చూసిన దగ్గర లోపల ఉన్న వాళ్ళందరికీ మాత్రం 3 పూట్ల అన్నం పెడుతున్నాడు నిన్నటి నుంచి, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కానీ ఇక్కడ దీనికి రోడ్లు అయితే తీవ్రంగా అసలే కొనుక్కున్నాక దాని మీద తాటిపండి పడినట్టు ఈ రోడ్లు అయితే అతలాకుతలు అయిపోయి ఉంటాయి. వీటికన్నా ప్రభుత్వ తప్పిదం ఇంకోటి ఉంది, ఈ పంట బీమా అన్నది చేయలేదు. ఈ పంట బీమా చేయని కారణంగా పంట చేతికొచ్చే పరిస్థితి, పంట వేసుకున్న పరిస్థితుల్లో ఈ తీవ్రమైన పరిస్థితుల్ని ఉల్లి రైతులను చూసాం, పొగాకు రైతులను చూసాం, మామిడికాయ రైతులను చూసాం, మిర్చి రైతులను చూసాం. ఎవరిని చూసినా ఇవాళ వాటికి వతలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో, ఈ నిన్న నరసాపూర్ పరిసర ప్రాంతాల అహోబేలనా కాదు ఏంటది అంతర్వేది దగ్గర ఇది దాటింది, తీరం దాటింది. కానీ ఇది చాలా ఘోరమైన తుఫాను. దీనివల్ల ప్రభుత్వం ఇవన్నీ ఒకెత్తైతే ఊరికే ఈ పకోడీ కబులు చెప్పే పవన్ కళ్యాణ్, నేను రాష్ట్ర ప్రజలకు ఏమైనా అయితే ఏదైనా అడిగేస్తాను కేంద్ర ప్రభుత్వం అన్నాడు, తక్షణం ఇవాళ ఇక్కడ ఉండి చేసేది కూడా ఏట్లేదు. ముందు ఢిల్లీ పోయి కూర్చుని అక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అక్కడ కూర్చుని అమిత్ షా గారితోనూ నరేంద్ర మోడీ గారితోనూ అతనుకున్న గుడ్ బుక్స్, గుడ్ లాబింగ్, మనకు చెప్పిన కథల్ని పుస్తక రూపంలో ఓపెన్ చేసి అక్కడ ఒక నెగోషియేషన్ చేసి తక్షణ సాయం కనుక అనౌన్స్ చేయగలిగితే, అదర్వైజ్ నేను సప్తపదిలాగా చంద్రబాబు నాయుడు వెనకాతలే 15 ఏళ్ళు నడుస్తున్న అడుగులు అడుగేసుకుంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇంత తీవ్రతని కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అయితే ఇప్పటిదాకా రూపాయి అనౌన్స్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామర్థ్యం అయితే నాకు తెలుసు ఇప్పుడున్న ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు డబ్బుల దగ్గర కూడా వెనక ముందు ఆడవలసిన పరిస్థితి ఉంది. మన దగ్గర రూపాయి లేదు. ఈ తీవ్ర పరిస్థితుల్లో ఉద్యోగాలకు జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఈ తుఫాన్ లాంటి తీవ్రతను ఎదుర్కోవడానికి ఇక్కడ కూర్చుని స్ట్రీట్ నెంబర్ 2లో 3 లైట్ ఎలగట్లేదు, పలానా రోడ్డుకి ఇక్కడ గొంతు ఉందని డాష్ బోర్డులో చంద్రబాబు గారు చూడడానికి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప 4వ గొంత పూడ్చడానికి 3 లైట్ ఎలగకపోవడానికి వీళ్ళ దగ్గర అయితే నిధులు లేవు, తక్షణ కార్యాచరణ అంతకన్నా లేదు. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురాలేకపోతున్నారు. ఇది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే నిన్నగాక మనం చండీగఢ్లో చూసుకుంటే, చండీగఢ్ అనుకుంటున్నాం, ఛత్తీస్గఢ్కి 3 మెడికల్ కాలేజీలకి డబ్బులు తెచ్చుకున్నారు, పని చేస్తున్నారు. వీళ్ళు కూటమి గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాకు ఈ రోజు బయటకరా వీళ్ళు కబుర్లు చెప్పారు కదా, బట్టి విక్రమార్క కథల్లోనూ. వీటి నుంచి మాకు సారాంశం ఏంటంటే, మెడికల్ కాలేజీకి డబ్బులు తేలేక పైపించి 3 కాలేజీలు పీపీపీ చేస్తే ఒప్పుకోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కనబడుతుంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం సమన్వయపరచుకోవడం వీళ్ళ దగ్గర లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోమని చెప్పింది కదా నిన్న ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే గారు కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఫుడ్ డౌన్ చేస్తే ఇచ్చింది కదా, పిడుగురాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ 3 మెడికల్ కాలేజీలు కుదరవు, పక్కెళ్ళి ఆడుకోండి అని చెప్పింది. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుందంటే వీళ్ళు కేవలం ఢిల్లీ వెళ్ళి తిట్లు తినడానికి వెళ్తున్నారు. ఏవో కోతి పనులు చేశారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ కోతి పనులకి పిలిచింత గడ్డి ఎడుతున్నారు తప్ప వీళ్ళతో ఏమీ ఒరిగిది సచ్చిది ఏమి కనబట్టలే. గట్టిగా ఎక్కడ అనేసరికి దానికి ఈ తిట్ల మీద ఎక్కడైనా డిబేట్గా వస్తుందని కానీ విదేశాలు బయటపోతున్నారు అందరూ. ఇది గమనించుకోండి. ఇది తప్ప ఇంకేం లేదు. ఈ తుఫాన్కి వచ్చిందైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ అలా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి లాస్ట్ టైము తుఫాను అంచనాలు వేసుకుని వెళ్ళిపోయారు తీవ్ర నష్టం అని. దానికైతే నాకు రూపాయి వచ్చిన ఉదంతాలు కనపడలే, ఎక్కడ రైతులు పరిరక్షించబడిన ఉదంతం కనపడలే. ముక్కుతో ములుగుతో 5,000 రూపాయలు ఇచ్చారు మొన్న. 20+20,000 40,000 బాకీ ఉన్నారు ఇప్పటికే ప్రజలకి. 35,000 ఇంకా ఇవ్వనట్టే లెక్క నా దృష్టిలో. చాలా మందికి రైతులు రాలేదు. నేను కూడా కాదు, పాలకొండ ఎమ్మెల్యే క్లియర్గా కృష్ణగిరిగా చెప్పాడు, మా దగ్గర 600 మంది రైతులకు ₹1 కూడా రాలేదని. ఇవన్నీ సాధారణంగా రిలీజ్ చేస్తే కొద్దిగా వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది. అంటే 5,000 కాదు, 5,000 కాకపోయినా ఆ టెన్యూర్కి సంబంధించి ఎంత 10,000-15,000 ఇస్తే ఆర్థిక సాయం కింద ఉంటుంది. సరే ఓకే, ఇప్పుడు అది పాలిటిక్స్కి వస్తే రోడ్లు అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేసింది సార్ 2024 ఎలక్షన్స్ సంబంధించి. ఇప్పుడు నేను ఎందుకు పర్టికులర్గా మాట్లాడుతున్నా అంటే, ఇంత తీవ్ర స్థాయిలో ఈ 16-17 నెలలు వచ్చిన తర్వాత కూడా రోడ్లో కొంతమంది అంటే ప్రచారం ఏం జరుగుతుందంటే, మేము పాలు పోస్తే పాలు ఎత్తుకోవచ్చు అనేటువంటి స్థితిలో కొంతమంది ప్రచారం చేస్తుంటే, అక్కడ రియాలిటీ మాత్రం చాలా దారుణ పరిస్థితులు కనిపిస్తుంది. కనీసం వేసిన రోడ్లకు కూడా డబ్బులు
ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. టెండర్లు ఎవరిని వేయాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఏంటి పరిస్థితి? మరి అమరావతిలో 157 కోట్లకి 1 కిలోమీటర్ వేస్తున్నారు కదా సార్. కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చింది రోడ్లు వేసుకోమని అమరావతికి. అంటే వీళ్ళ వేగాలు వీళ్ళు చేసి కోతి పనులు ఎలాగుంటే చూసుకోండి ఒకసారి. మీరు అన్నట్టు పాలు పోస్తే టీ అయిపోతుంది అక్కడ, చూసారా బురద నీళ్ళు టీలాగే ఉంటాయి. ఆర్టీసీ డ్రైవర్లు మొన్న బస్సు చిక్కుపడిపోయింది, అన్నీ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫోటోలు చూపించాలి, ఎన్ని ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. ఓవరాల్గా వీళ్ళు తడి తక్కువ తమాష ఎక్కువ. గత ప్రభుత్వాన్ని ప్రతిదీ అవహేళన చేసుకుంటూ ఎత్తుకొచ్చారు. ఒక రోడ్డు టెన్యూర్ బేర్ మినిమం 7 years అండి, 5 to 7 years ఉంటుంది. 2014-19లో ఉన్న ఈ ప్రభుత్వం నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చేసరికి రోడ్లు లేని పరిస్థితి ఇచ్చింది. ఎక్కడ నెలకి వాళ్ళ దగ్గర 34,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు నాకు తెలిసి, 42,000 కోట్లు అనుకుంటాను గత ప్రభుత్వం. జగన్ 5 years 5 years టెన్యూర్లో. ఓవరాల్గా చూసుకుంటే ఏది రోడ్లు లేవంటే ఎక్కడికక్కడ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. దీనికన్నా ఫస్ట్ పెనాల్టీ క్లాజ్ ఒకటి, నెక్స్ట్ పనిష్మెంట్ క్లాజ్, ఈ రెండు కాంట్రాక్టర్లకి నెత్తి వాయిగొట్టే స్థితి కనుక ప్రభుత్వం నుంచి ఉంటే ఆ దిక్కుమాల రోడ్లు అంత దయనీయంగా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నప్పుడు కర్బు రోడ్స్ అని ఉండేవి. అంటే ఏంటి, నీరు ఇటు పడినా పోవడానికి పక్కకి. కానీ ఇప్పుడు తెప్పలు ఇలాగా దోశలు పెట్టినట్టు రోడ్లు వేస్తున్నారు. నీళ్ళు ఎటు వెళ్తాయి? తారులో నీళ్ళు ఉంటాయా? ఇంత పెద్ద అగాధం తప్ప ఇంకేం ఉండదు. రోడ్లు వేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ వాడు, ఇంజనీర్ వాడు ఫస్ట్ వాళ్ళకి చెప్పు తీసుకుని కొట్టాలి. ఫస్ట్ తమాషాలు కొడుతున్నారా కర్బు రోడ్లు లేవని. మరి ఎందుకు ఇంజనీర్లు ఎందుకు కొత్త ఫ్లాట్ రోడ్లు వేస్తున్నారు? అదే తెలివితేటలు ఎక్కువైపోయి. తెలియకేయడం కాదు, కర్బు రోడ్ అంటే జస్ట్ ఒక స్లోప్ పెడతారు, ఐడియా ఉంది. అంటే వాటర్ ఎటు పోవడానికి. ఇప్పుడు ఇటుపక్క అటుపక్క అన్ని రకాల ఎటు వెళ్ళనివ్వకుండా దానికి రోడ్ల మధ్యలో ఉంటే బస్సు వచ్చి చిమ్ముకుని వెళ్ళడమే. ఆ చిమ్ముకెళ్ళి దగ్గర ఇంత గొయ్యి. తర్వాత వచ్చే పరిణామాల్లో నేషనల్ లెవెల్ అంటే ఏదో కాస్త మన దగ్గర డబ్బులు ఎత్తేస్తున్నారు కాబట్టి అక్కడ పూజిస్తారు. స్టేట్ హైవేలు మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ బాధ్యత లేకుండా హైదరాబాద్లో కూర్చుంటే వాళ్ళు ఏడు చేయరా బాబు, మాకు రోడ్లు లేనిరా బాబు అంటే వాళ్ళు హెలికాప్టర్లు తిరుగుతుంటారు ఫ్లైట్లోను. గత ప్రభుత్వంలో 1,47,00,000 కనబడింది నాకు విమానంలో హెలికాప్టర్ల ఖర్చు. ఇప్పుడు ఇది ఎక్కడ లేని 2 క్యాబినెట్ మంత్రులకి డిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది హెలికాప్టర్ తిరగడం నాకైతే అర్థం కావట్లే. 6 కోట్లు తగలాడుతున్నారు అగ్రిగేట్ ఒక మంత్కి. ప్రతి నెలకి 6 కోట్లు తగలాడుతున్నారు హెలికాప్టర్లకిను ఫ్లైట్కిను. మా పవన్ కళ్యాణ్ సార్ అయితే ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ తినడానికి ఆడికి వెళ్తుండు, దీని తాడేపల్లి ఆఫీస్కి వెళ్తే హెలికాప్టర్లోనే వెళ్తుండు. భూమి మీద కాలే పెట్టట్లేదు ఆయన. కనీసం రోడ్ల మీద వెళ్తే ఆ రోడ్లు ఎలా తెలిస్తే